Hello everyone, welcome to Aim High Telugu YouTube channel. So we will be continuing the next set of questions. 24th of July 2023 Tier 1 Shift 3 అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇంగ్లీష్ పేపర్. ఓకే, 1 second. So let's get into the video. So let's see our first question. Select the option that expresses the given sentence in passive voice అంటున్నారు. అంటే మనల్ని ఇక్కడ passive voice లో మార్చమని అడుగుతున్నారు, which the సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉందన్నమాట. సో ఫస్ట్ ఒకసారి సెంటెన్స్ చదవండి. సో వన్ గ్రూప్ ఆఫ్ ద క్లబ్ హ్యాస్ రేజ్డ్ అన్ అన్డైజెస్టబుల్ క్రిటిసిజం అగెయిన్స్ట్ ద మేనేజర్ అని అంటున్నారు. సో ఇక్కడ మీరు స్ట్రక్చర్ అనేది మనం ఆల్రెడీ చెప్పాం కదా, యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనేవి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వన్ గ్రూప్ ఆఫ్ క్లబ్ హ్యాస్ రేజ్డ్ అన్ అన్డైజెస్టబుల్ క్రిటిసిజం అగెయిన్స్ట్ ద మేనేజర్ అని చెప్పేసి ఇది ఒక ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే ఉండింది అనమాట. సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత హ్యాజ్ వచ్చింది, తర్వాత V3 వచ్చింది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పుడు నౌ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు ద ప్యాసివ్ వాయిస్ మనకి ఏమొస్తుందండి, ఇక్కడ హ్యాజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్లో ఏమొస్తుంది, హ్యాస్ బీన్ అని వస్తుంది అనమాట. సో హ్యాస్ బీన్ అనేది ఎక్కడుంది, వెరీ సింపుల్, ఇక్కడ ఉంది. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చదవండి. అండ్ అన్డైజెస్టబుల్ క్రిటిసిజం హ్యాస్ బీన్ రేజ్డ్ by one group of the club against the manager is the correct answer. So ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, సో దాని యొక్క సబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. దట్స్ ఇట్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇడియం దట్ కెన్ సబ్స్టిట్యూట్ the underlined segment of the given sentence అంటున్నారు. Vinay missed his flight but good luck came to him from bad circumstances as the flight crashed in the sea అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క అండర్లైన్ వర్డ్కి సూట్ అయ్యేటువంటి ఇడియం అనేది మనం చెప్పాలన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ అతను ఫ్లైట్ మిస్ చేసుకున్నాడు, బట్ కానీ గుడ్ లక్ కేమ్ టు హిమ్ ఫ్రమ్ బ్యాడ్ సర్కమ్స్టెన్సెస్ అంటే అక్కడ జరుగుతున్నటువంటి బ్యాడ్ సిచ్యువేషన్స్లో కూడా అతనికి ఒక గుడ్ లక్ వచ్చింది. ఎందుకంటే ఫ్లైట్ అనేది సీలో క్రాష్ అయిందనమాట. ఓకే, ఎందుకంటే అతన్ని ఆ ఫ్లైట్ మిస్ చేసుకోకుండా ఉండుంటే అతను హీ వుడ్ హ్యావ్ బీన్ డెడ్, రైట్? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. ఇట్ వాజ్ ఎ టింకర్స్ కర్స్, ఇట్ వాజ్ కౌంటింగ్ హిస్ బ్లెస్సింగ్స్, ఇట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఎ కర్స్, ఇట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఓకే, మిస్ అయ్యాడు, దట్స్ అ బ్యాడ్ థింగ్, బట్ స్టిల్ అతనికి మిస్ అవ్వడం తన మంచికే జరిగింది కాబట్టి ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే అది ఒక బ్యాడ్ డే, ఇట్ సీమ్స్ టు బి బ్యాడ్ ఆర్ ఇట్ సీమ్స్ టు బి అన్లక్కీ ఆర్ ఇట్స్ నాట్ హిస్ డే. ఫస్ట్లో ముందుగా చూసుకున్నట్టయితే ఇట్ వాజ్ అ బ్యాడ్ డే ఫర్ హిమ్, బట్ ఇట్ ఈస్ కాజింగ్ సంథింగ్ గుడ్ ఏదో జరగబోతోంది, అందుకే ఈ బ్యాడ్ జరిగింది అనమాట. ఓకే, అందుకే గుడ్ లక్ కేమ్ టు హిమ్ ఫ్రమ్ బ్యాడ్ సర్కమ్స్టెన్సెస్ అనే దానికి మనము ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే అగైన్ వీ హ్యావ్ పారాజంబుల్. ఓకే, సెంటెన్సెస్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్. మనం దీన్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి టు ఫార్మ్ అ మీనింగ్ఫుల్ అండ్ కొహరెంట్ పారాగ్రాఫ్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు మేక్ అ ఫస్ట్ రీడింగ్ అండ్ దెన్ వీ నీడ్ టు గో ఫర్ అ అరేంజ్మెంట్. ద ఒలింపిక్ గేమ్స్ హ్యావ్ కమ్ టు బీ regarded as the world's foremost sports competition. Okay, next, Olympic Games is an athletic festival that originated in ancient Greece and was revived in late 19th century. Before the 1970s, the games were officially limited to the competitors with amateur status, but in the 1980s, many events were open to professional athletes. ఇక్కడ amateur అనే వర్డ్ మనము వొకాబులరీలో నేర్చుకున్నాము, సినోనిమ్స్ యాంటోనిమ్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు. సో someone who is not proficient in that, someone who is just a beginner. ఓకే, నెక్స్ట్ చూడండి. కరెంట్లీ ద గేమ్స్ ఆర్ ఓపెన్ టు ఆల్, ఈవెన్ ద టాప్ ప్రొఫెషనల్ అథ్లెట్స్ ఇన్ బాస్కెట్బాల్ అండ్ ఫుట్బాల్. ఓకే, సో బేసిక్గా ఇక్కడ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ అనేవి ఎలా స్టార్ట్ అయ్యాయి అని చెప్పి మాట్లాడుతున్నారు ఎంటైర్ స్పోర్ట్స్ గురించి.
సో, ఇక్కడ మనము ఫస్ట్ ఇనిషియేషన్ పాయింట్ ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు? దే ఆర్ ఎంటైర్‌లీ టాకింగ్ అబౌట్ ఒలింపిక్స్. సో, ఒలింపిక్స్ ఒరిజినేషన్ గురించి లేపోతే ఒలింపిక్స్ ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇంతకుముందు ఎలా జరిగింది? దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఇనిషియేషన్ పాయింట్ ఎక్కడుంది? ఒలింపిక్ గేమ్స్ అంటే ఏమిటి అనేది మనకి ఆప్షన్ బిలో చెప్పడం జరిగింది. ఓకే. చదవండి ఒకసారి. ఒలింపిక్ గేమ్స్ ఈజ్ అన్ అథ్లెటిక్ ఫెస్టివల్ దట్ ఆరిజినేటెడ్ ఇన్ ఏన్షియంట్ గ్రీస్ అండ్ వాజ్ రివైవ్డ్ ఇన్ ద లేట్ 19th సెంచరీ అని ఇక్కడ ఇనిషియేషన్ అనేది మొదలైందనమాట. ఆప్షన్ బితో ఉన్నటువంటి ఆప్షన్స్ ఎక్కడున్నాయి మనకి? బి ఉంది, డి ఉంది. ఈ రెండిట్లో మన ఆన్సర్ ఉంటది. కాబట్టి ఇది మనం తీసేయొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దీనికి కంటిన్యూషన్ ఎక్కడుంది? సో, 19th సెంచరీలో మొదలైంది అంటున్నారు. మళ్ళీ 19th సెంచరీ గురించి కానీ, ఆ తర్వాత గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మొదలైందంటే సి చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమంటున్నారు? ఇట్ ఈస్ అన్ అథ్లెటిక్ ఫెస్టివల్ దట్ ఒరిజినేటెడ్ ఇన్ ఏన్షియంట్ గ్రీస్ అండ్ వాజ్ రివైవ్డ్ ఇన్ ద 19th సెంచరీ. తర్వాత చూడండి, బిఫోర్ 1970s ద గేమ్స్ వర్ అఫీషియల్లీ లిమిటెడ్ టు కాంపిటీటర్స్ విత్ అమెచ్యూర్ స్టేటస్ బట్ ఇన్ 1980s మెనీ ఈవెంట్స్ వర్ ఓపెన్ టు ప్రొఫెషనల్ అథ్లెట్స్ అని దీని యొక్క లింకేజ్ సెంటెన్స్ కింద ఇది చెప్పొచ్చు. సెకండ్ సెంటెన్స్ అంటే 19th సెంచరీ నుంచి మొదలైంది. బట్ దానికన్నా ముందు ఏం జరిగింది అనేది ఈ సెంటెన్స్‌లో చెప్తున్నారు. బి తర్వాత సి వచ్చినటువంటి ఆప్షన్ మనకి ఆప్షన్ బి కాబట్టి ఇది రైట్ పెట్టొచ్చు. బట్ స్టిల్ మనం తర్వాత వాలిడేషన్ చేసుకోవచ్చు. డి ఎందుకు కాదు అంటే డిలో కరెంట్‌లీ అని ప్రెజెంట్ సిట్యుయేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి డి కాదనమాట. సో, ఇది కూడా మనం తీసేయొచ్చు. ఇప్పుడు ఒకసారి చదవండి. ఒలింపిక్ గేమ్స్ ఈజ్ అన్ అథ్లెటిక్ ఫెస్టివల్ దట్ ఆరిజినేటెడ్ ఇన్ ఏన్షియంట్ గ్రీస్ అండ్ వాజ్ రివైవ్డ్ ఇన్ ద లేట్ 19th సెంచరీ అన్నారు. నెక్స్ట్, బిఫోర్ ద 1970s the games were officially limited to competitors with amateur status but in 1980s many events were open to professional athletes. దాని తర్వాత చదవండి. ఇప్పుడు కరెంట్లీ ద గేమ్స్ ఆర్ ఓపెన్ టు ఆల్ అంటే ఇంతకుముందు కొంతమందికి మాత్రమే లిమిట్ అయి ఉన్నవి. ఇప్పుడు ఓపెన్ టు ఆల్ ఈవెన్ ద టాప్ ప్రొఫెషనల్ అథ్లెట్స్ ఇన్ బాస్కెట్బాల్ అండ్ ఫుట్బాల్ అని చెప్పారు. నెక్స్ట్ ఇది థర్డ్ వన్ కదా. నెక్స్ట్ ఫైనల్ది ఫోర్త్ వన్ చూడండి. ద ఒలింపిక్ గేమ్స్ హ్యావ్ కమ్ టు బి రిగార్డెడ్ యాజ్ ద వరల్డ్స్ ఫోర్మోస్ట్ స్పోర్ట్స్ కాంపిటీషన్గా టోటల్గా ఈ ఒలింపిక్ గేమ్స్ అనేవి అంతవరకు ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి అనమాట అని చెప్తున్నారనమాట. సో, బీసీడీఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అంటున్నారు. వేవ్, హీవ్, అబ్సెస్, సీవ్ అని ఇచ్చారనమాట. రైట్. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అబ్సెస్ స్పెల్లింగ్ అనేది మనకి రాంగ్ ఇచ్చారండి. అబ్సెస్ స్పెల్లింగ్ మన ఏంటి? OBSESS. ఓకే. అబ్సెస్ అనేది ఒక వర్బ్ అనమాట. సో, ఇట్స్ లైక్ ఇష్టం అనమాట. లైక్ యూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అంటే ఒక పిచ్చి ఒక వెరీ మచ్ యూ ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ ఒక విషయం గురించి అబ్సెషన్ అంటారు కదా! అంత పిచ్చి ఒక వ్యామోహం అనమాట. దాన్ని అబ్సెషన్ అని పిలుస్తామనమాట. సో, అవర్ నెక్స్ట్ క్వెషన్ ఈస్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అంటున్నారు. సో, మనకి ఎర్నెస్ట్‌లీ అనే వర్డ్ ఇచ్చారు. ఎర్నెస్ట్‌లీ అంటే సో, బీయింగ్ సో స్ట్రిక్ట్ ఆర్ బీయింగ్ సో సీరియస్ ఇన్ సీరియస్ మేనర్ అని చెప్పొచ్చు. దీనికి ఇంచుమించుగా ఉండేటువంటి మీనింగ్ ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ వర్డ్లీ, అంబిగ్యూయస్లీ, వెర్బోస్లీ, సిన్సియర్లీ అని ఇచ్చారు. సో, వెర్బోస్లీ అంటే యూసేజ్ ఆఫ్ మెనీ వర్డ్స్ అంటే వర్బ్స్ యూజ్ చేయడం వర్బల్‌గా మాటలతో. ఓకే. ఈవెన్ వర్డ్లీ అన్నా కూడా ఇట్స్ ద సేమ్ మేనర్ అనమాట. యూజింగ్ చాలా పదాలు యూజ్ చేయడం. సో, ఈ 2 అయితే కాదు. అండ్ వీ హ్యావ్ అంబిగ్యూయస్లీ. అంబిగ్యూయస్లీ అంటే ఇట్స్ లైక్ నాట్ క్లియర్, అస్పష్టత అని చెప్పొచ్చనమాట. రైట్. సో, ఒకదానికి చాలా అర్థాలు ఉండొచ్చు. మనకి క్లియర్ కట్‌గా అది అర్థం కాకపోవచ్చు. దాన్ని అంబిగ్యూయస్లీ అంటాం. సో, ఎర్నెస్ట్‌లీకి మీనింగ్ ఏంటంటే అంటే మీనింగ్ సినోనిమ్ అడిగారు కదా! సినోనిమ్ అంటే మీనింగ్ కాబట్టి సిన్సియర్లీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సిన్సియర్లీ అంటే కూడా టు బీయింగ్ వెరీ స్ట్రిక్ట్ ఆర్ ఇంకా జెన్యూన్‌గా, ఓపెన్‌గా అట్లా హానెస్ట్‌గా ఉండడం. ఎర్నెస్ట్‌లీ కూడా అంతే. సో, బీయింగ్ సో సీరియస్ అబౌట్ సంథింగ్, బీయింగ్ వెరీ లాయల్ అబౌట్ సంథింగ్. ఓకే. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్స్ అని అన్నారు. సో, అగైన్ మనం ఏం చేస్తాం ఇట్లాంటివి వచ్చినప్పుడు వి సీ ద ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటి? దేర్ వాజ్ నాట్ ఎనఫ్ ఫుడ్ ఇన్ ద బెగ్గర్స్ హౌస్ అని అన్నారు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే దేర్ కానివ్వండి, ఎనఫ్ కానివ్వండి, ఫుడ్, బెగ్గర్స్ హౌస్ ఇట్లాంటి స్పెల్లింగ్స్‌తో మనం ఈజీగా కనిపెట్టేయచ్చు అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ దాంట్లో ఎనఫ్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. ఎనఫ్ స్పెల్లింగ్ ఏంటి? ENOUGH. అలాగే థర్డ్ ఆప్షన్‌లో కూడా ఎనఫ్ స్పెల్లింగ్ రాంగ్. ఇక్కడ కూడా ఎనఫ్ స్పెల్లింగ్ రాంగ్. ఇవన్నీ రాంగే. సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకోండి. దేర్ వాజ్ నాట్ ఎనఫ్ ఫుడ్ ఇన్ ద బెగ్గర్స్ హౌస్. ఇదంతా కరెక్ట్‌గా ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అంటున్నారు. సో ఏమిటి, ఏ పర్సన్ హూజ్ ఏజ్ ఈజ్ బిట్వీన్ 70 and 79 ఇయర్స్ ఓల్డ్. సో వాళ్ళని ఏమని పిలుస్తాము అని అంటున్నారు. సో సెప్ట్యుజెనేరియన్ లేదా ఏజ్డా, పెన్షనరా, ఓల్డియా. ఓకే. సో ఏజ్డ్ అంటే ఏంటి అంటే చాలా కాలం నుంచి ఉన్నది అంటే, లేదా చాలా కాలంగా ఉన్నారు, ఎగ్జిస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఓల్డ్, చాలా కాలం నుంచి ఉంటున్నారు అన్నదానికి యూజ్ చేస్తాం పదాలని, రైట్. అలాగే పెన్షనర్ అంటే ఆబ్వియస్లీ హూ రిసీవ్ సమ్వన్ హూస్ గెటింగ్ ద పెన్షన్. ఓల్డీ అంటే అన్ ఓల్డర్ పర్సన్. దెర్ ఇస్ నో పర్టిక్యులర్ డెఫినిషన్ ఆర్ డిస్క్రిప్షన్ ఫర్ ఏజ్ లిమిట్ ఏం లేదు. సో యాక్చువల్లీ మీనింగ్ ఏంటంటే ఇక్కడ సెప్ట్యుజెనేరియన్. ఓకే. సెప్ట్యుజెనేరియన్ అంటే మీనింగ్ ఏంటి అంటే పర్సన్ ఎవరైతే 70 to 79 ఇయర్స్ ఓల్డ్ మధ్యలో ఉండే వాళ్ళని ఈ విధంగా పిలుస్తామన్నమాట. ఓకే. యా ఓల్డీ అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ ఓల్డ్ పర్సన్ అని కాదు. అంటే స్పెసిఫిక్గా ఏజ్ అయితే మెన్షన్ ఉండదన్నమాట. ఓకే. దట్ పర్సన్ మేబీ ఓల్డీ అని అంటే దట్ పర్సన్ 50 ఇయర్స్ ఉండొచ్చు, 60 ఇయర్స్ ఉండొచ్చు, ఆర్ 55 ఉండొచ్చు, 65 ఉండొచ్చు. సో బేసిక్గా ఇట్లాంటిదాన్ని మనం ఓల్డీ. సో ఈ రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 సెగ్మెంట్స్. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఎ గ్రామటికల్ ఎర్రర్ అని అంటున్నారు. ఏంటి, ద ఐ ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్ విత్ మై సిస్టర్ అని అంటున్నారు. సో ఇక్కడ గ్రామాటికల్ ఐ ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్ విత్ మై సిస్టర్. సో చైల్డ్హుడ్ అంటే నా చిన్నప్పుడు అంటే అది ఆల్రెడీ జరిగిపోయింది కదా, ఇట్స్ పాస్ట్ అకరెన్స్ అనమాట, పాస్ట్ ఈవెంట్ అనమాట. పాస్ట్ టైం ఇక్కడ క్లియర్గా ఇట్ ఈస్ వెరీ మచ్ ఎవిడెంట్ దట్ హీస్ టాకింగ్ అబౌట్ హిస్ చైల్డ్హుడ్. అలాంటప్పుడు ప్లే ఎందుకు వస్తుంది, ప్లేడ్ అని వస్తుంది. ఓకే. ఐ ప్లేడ్ క్రికెట్. ఓకే. ఐ ప్లేడ్ క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్ విత్ మై సిస్టర్ అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఎర్రర్ సిలో ఉంది కాబట్టి సి సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అంటున్నారు. వర్డ్ వచ్చేసి అనౌన్స్డ్. సో అనౌన్స్డ్ ఏంటి, పాస్ట్ ఫామ్లో ఉంది. అనౌన్స్కి పాస్ట్ టెన్స్లో ఉంది. సో వాట్ ఈస్ అనౌన్స్? ఇట్ ఈస్ అ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ అనౌన్స్. యా. సో దీనికి సినోనిమ్ అంటున్నారంటే దానికి ఇంచుమించు మీనింగ్. అనౌన్స్ అంటే ఏంటి, మనం ఏదైనా సరే ఒక డిక్లేర్ చేయడం, అనౌన్స్ చేయడం, చెప్పడం, ఏదో ఒకటి ఒక విషయాన్ని కానీ ఒక పబ్లిసైజ్ చేయడం బేసిక్గా, రైట్. దీనికి ఇంచుమించుగా ఉండేటువంటి సేమ్ మీనింగ్ చూడండి, ఎస్ట్రేంజ్, డెక్లేర్డ్, సీక్రెట్, హిడ్. సో హిడ్ అంటే ఏం లేదు అండి, హైడ్. 1 minute. యా, హైడ్కి పాస్ట్ ఫామ్గా మనం చెప్పచ్చు అనమాట, హిడ్. సో బేసిక్గా ఇట్ ఈజ్ లైక్ యు ఆర్ క్లోజింగ్ సంథింగ్, యువర్ అంటే దాచడం. ఓకే. సీక్రెట్ అన్నా కూడా యు ఆర్ కీపింగ్ సంథింగ్ అవుట్ ఫ్రమ్ అదర్స్, అందరికీ తెలియకుండా దాచడాన్ని సీక్రెట్ అంటాం. అగైన్ మళ్ళీ ఎస్ట్రేంజ్ అంటే ఏంటి అంటే బాయ్కాట్ చేయడం, రైట్, ఎరాడికేట్ చేయడం, ఆపడం, ఖండించడం. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే డిక్లేర్డ్ ఒకటే ఉంది. సో అనౌన్స్డ్కి డిక్లేర్డ్కి ఇంచుమించుగా సేమ్ మీనింగ్ ఉంటుంది. డిక్లేర్డ్ అన్నా కూడా దాన్ని చెప్పడం, పబ్లిసైజ్ చేయడం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్నారు. క్రూక్డ్ అన్నారు. సో క్రూక్డ్కి మనము ఇంచుమించుగా ఉండేటువంటి మీనింగ్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రూక్డ్ అంటే ఏంటి అంటే కర్వ్డ్ అని చెప్పొచ్చు, బెండ్ అయిపోయిందని చెప్పొచ్చు. బేసికల్గా ఇట్ ఈస్ నాట్ ఇన్ ఇట్స్ షేప్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఇట్స్ షేప్ దీన్ని. సో దీనికి సినోనిమ్స్ చూడండి, అడ్మైరబుల్, టేకెన్, ట్విస్టెడ్ అండ్ టోస్టెడ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ ట్విస్టెడ్ అనేది ఇంచుమించుగా సేమ్ మీనింగ్. టోస్టెడ్ కాదు, టేకెన్ కాదు, అడ్మైరబుల్ కాదు, ఇవన్నీ మనకి బేసిక్ థింగ్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అగైన్ మనకి పారా జంబుల్స్ వచ్చింది. మనం ఫాస్ట్గా ఇది చదివేస్తే నెక్స్ట్ సెట్ ఆఫ్ పేపర్స్కి వెళ్ళొచ్చు ఫాస్ట్గా. యా, we recognize some aspects of an SF narrative with the realities of this world, and some elements are estranged from the reality so as to take us to an unreal world. Okay. Therefore, it is often suggested that cognitive estrangement is an necessary. Estrange అంటే మనం చెప్పాం కదా, సంథింగ్ నో లాంగర్ అంటే బేసిక్గా
బాయ్‌కాట్ చేయడం, దాన్ని ఇంక తీసేయడం మనది కాదు అని చెప్పి పక్కకి తోసేయడం, వదిలేయడం. సో, కాగ్నిటివ్ ఎస్ట్రేంజ్‌మెంట్ ఈస్ ఎ నెసెసరీ మీన్స్ త్రూ విచ్ ద ఎస్ఎఫ్ ఈస్ యూజువల్లీ అండర్‌స్టూడ్. ఎస్ఎఫ్ అంటున్నారు. అసలు ఎస్ఎఫ్ గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ ఉన్నట్టుంది. Science fiction is a genre which manifests and in itself the use of scientific premises often in a fantastical manner in a narrative. సో ఇక్కడ ఎస్ఎఫ్ అంటే సైన్స్ ఫిక్షనల్ అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ హైలీ సీప్డ్ ఇన్ టు ద రియాలిటీ ఆఫ్ దిస్ వరల్డ్ అంటున్నారు. సో ఎంటైర్ ఫస్ట్ 3 ఆప్షన్స్లో మీరు గమనించుకుంటే ఎస్ఎఫ్ అంటే సైన్స్ ఫిక్షన్ అనేది. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాము. ఈ యొక్క ఎబ్రివేషన్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తాము అని చెప్పి ఫస్ట్ దాని మీనింగ్ మనం మెన్షన్ చేసుకొని, దాని తర్వాత మనము సెకండ్ టైం ఆ యూసేజ్ వచ్చినప్పుడు దాన్ని షార్ట్ ఫామ్ యూజ్ చేస్తాం. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే దీని ఇనీషియల్ స్టేట్మెంట్ అనేది మనకి సిలో ఉంది. సైన్స్ ఫిక్షన్ గురించి స్టార్టింగ్ స్టేట్మెంట్ ఇక్కడే ఉంది కాబట్టి తర్వాత 2 స్టేట్మెంట్స్లో ఎస్ఎఫ్ వాడారు కాబట్టి ఆ రకంగా చూసుకున్నా, లేదు దీని యొక్క ఇంట్రొడక్షన్ అసలు సైన్స్ ఫిక్షన్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ జనరీ విచ్ మేనిఫెస్ట్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఇది మన ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుంది, సి అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సైన్స్ ఫిక్షన్ ఈజ్ దేర్ ఫోర్ అన్నారు అంటే దే హ్యావ్ కమ్ టు అ కన్క్లూజన్. ఓకే, కీప్ ద బి ఎసైడ్. ఓకే, బిని ఏని కాసేపు పక్కన పెడదాం, ఒకసారి డీని చూద్దాం. సైన్స్ ఫిక్షన్ ఈజ్ ఎ జనరీ విచ్ మేనిఫెస్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్ if the use of scientific premises often in a fantastical manner in a narrative. It is highly seeped into the reality of this world అని చెప్పి దీన్ని ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో మనకి ఎక్కడా కూడా సైన్స్ ఫిక్షన్ యూజ్ చేయలేదు. దీన్ని జాయినింగ్ స్టేట్మెంట్, కంటిన్యూషన్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. సి తర్వాత డి రావాలి. దీని తర్వాత ఇప్పుడు మీరు చదవండి, బి కానీ ఏ కానీ ఆర్ ఏ కానీ బి కానీ. ఓకే, we recognize some aspects of an SF narrative with realities of this world and some elements are estranged from the reality so as to take us to an unreal world annar. Okay, therefore it is often suggested that cognitive estrangement is a necessary means through which SF is usually understood. ఇక్కడ ఈ రెండిట్లో కూడా ఫస్ట్ బిలోను ఏలోను కూడా ఎస్ట్రేంజ్మెంట్ గురించి ఉందన్నమాట. ఓకే, మీరు ఫస్ట్ ఇక్కడ బి కనుక చూసుకున్నట్టయితే సైన్స్ ఫిక్షన్ ఇలా హైగా సీప్ అవుతుంది ఇంటూ ద రియాలిటీ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పారు. దాని తర్వాత మీరు చూసుకున్నట్టయితే బి గమనిస్తే ఫైనల్లీ ఇట్ ఈస్ కన్క్లూడింగ్ వాట్ ఇట్ నీడ్స్ టు బి టేకెన్ కేర్ అని చెప్పి. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఆఫెన్ సజెస్టెడ్ దట్ కాగ్నిటివ్ ఎస్ట్రేంజ్మెంట్ ఈజ్ ఎ నెసెసరీ మీన్స్ త్రూ విచ్ ఎస్ఎఫ్ ఈజ్ యూజువల్లీ అండర్స్టూడ్ అని చెప్పి చెప్తున్నారు. దీన్ని మళ్ళీ ఇది లింకేజ్ చేస్తుంది అనమాట. ఇది 3 ఇది 4 అవుతుంది. ఏమని, వీ రికగ్నైజ్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్ ఎస్ఎఫ్ నెరేటివ్ విత్ ద రియాలిటీస్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ ఎస్ట్రేంజ్డ్. సో కాగ్నిటివ్ ఎస్ట్రేంజ్మెంట్ని ఇక్కడ సజెస్ట్ చేశారు. అలాగే సమ్ ఎలిమెంట్స్ ఆర్ ఎస్ట్రేంజ్డ్ ఫ్రమ్ రియాలిటీ సో యాజ్ టు టేక్ అస్ టు ఎన్ అన్రియల్ వరల్డ్ అని చెప్పి ఇక్కడ ఇలాగా దీని యొక్క కన్క్లూజన్ సజెషన్ని ఆప్షన్ ఏలో ఇక్కడ ఎక్స్పాండ్ చేసి దాన్ని చెప్తున్నారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఎక్కడుంది, ఇక్కడ సిడిబిఏ ఈజ్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రిన్సెస్ ఫర్మ్లీ హెల్డ్ ద డాష్ ఇన్ హర్ హ్యాండ్స్ అని అంటున్నారనమాట. సో రెయిన్, ర్యాన్, రీన్ అండ్ ఆర్ఈఐఎన్ రీన్. ఓకే, బేసిక్గా ఇక్కడ రెయిన్ కాదు, ర్యాన్ కాదు, ఎందుకంటే ఈ రెండు వర్షం ఒకటి, ఇంకొకటి ర్యాన్ అంటే వెళ్ళిపోవడం. అలాగే రీన్ అంటే ఏంటి అంటే వాళ్ళ యొక్క రాజ్యంలో లేదా వాళ్ళ యొక్క పరిపాలనలో అని చెప్పడానికి యూజ్ చేసేటువంటి వర్డ్, ఇన్ దేర్ రూల్. ఓకే, సో ఇది కూడా కాదు. షీ హెల్డ్ వాట్, ఆర్ఈఐఎన్ అంటే బేసిక్గా ఏంటి అంటే మనము గుర్రానికి వేస్తాం కదండి కళ్ళెం. సో అది చేత్తో పట్టుకుంటారు, ఒక తాడులాగా ఉంటుంది, గుర్రానికి కళ్ళెం వేస్తాం కదా. సో కళ్ళెంలో ఉండేటువంటి ఒక థ్రెడ్ అనమాట. అంటే దాన్ని పట్టుకొని మనం వీ విల్ కంట్రోల్ ద హార్స్, రైట్? సో దాన్ని ఆర్ఈఐఎన్ అంటాము. సో ద ప్రిన్సెస్ ఫర్మ్లీ హెల్డ్ ద రీన్ ఇన్ హర్ హ్యాండ్స్ అనమాట. సో దిస్ ఈస్ ద ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఆర్ఈఐఎన్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. సో అలా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The following sentence has been split into the 4 segments. Identify the segment that contains grammatical error అంటున్నారు. The historians are a great asset to the field of academia. ఓకే, సో ఇక్కడ మిస్టేక్, గ్రామటికల్ ఎర్రర్ ఎక్కడుంది? The historians are a great asset to the field of academia అంటున్నారు.
సో హిస్టారియన్స్ అనేది ఎలా మనకి జనరల్‌గా దేనికి మాట్లాడతాం మనం? ఒకప్పటి వాళ్ళు మాట్లాడుతున్నాం కదా! ఒకప్పటి వాళ్ళు అని అంటాం. సో, ఇక్కడ ఏమంటున్నారు? ద హిస్టారియన్స్ ఆర్ గ్రేట్ అసెట్ టు ద ఫీల్డ్ ఆఫ్ అకాడమియా. హి ఈస్ నాట్ ద ఆథర్ ఆర్ ద స్పీకర్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ సమ్ పర్టిక్యులర్ హిస్టారియన్స్ ఆర్ సమ్ పర్టిక్యులర్ ఏరియా. అక్కడి నుంచి మాట్లాడట్లేదు. సో, ఈయన జనరలైజ్డ్ మేనర్‌గా మాట్లాడుతున్నారు. జనరలైజ్డ్ మేనర్‌లో హిస్టారియన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కాబట్టి ఇక్కడ మనకి ఆర్టికల్ ది అనేది రాదనమాట. జస్ట్ హిస్టారియన్స్. హిస్టారియన్స్ ఆర్ ఎ గ్రేట్ అసెట్ టు ద ఫీల్డ్ ఆఫ్ అకాడమియా అంటున్నారు. ఓకే. సో, ఇక్కడ ఎర్రర్ అనేది ది హిస్టారియన్స్ దగ్గర ఉంది కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాస్ ఎ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఏ ఫార్మల్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 ఆర్ మోర్ నేషన్స్ ఆర్ పీపుల్స్. దీన్ని మనము ఏమని పిలుస్తాము? ఫార్మల్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 ఆర్ మోర్ నేషన్స్ ఆర్ పీపుల్ అని అంటున్నారు. సో దీన్ని మనం ప్యాక్ట్ అని పిలుస్తాం. ఓకే. సో ఇది ఏంటంటే ఒక ఫార్మల్గా ఉండేటువంటి అగ్రిమెంట్ని మనం ప్యాక్ట్ అని పిలుస్తాం. బాండ్ అంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ ఎన్ బైండింగ్ అగ్రిమెంట్. అంటే మీరు దానికి కట్టుబడి ఉండాల్సింది, అట్లాంటిదని బాండ్ అంటాం. చార్టర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ రిటన్ గ్రాంట్. ఒక కంట్రీ లెజిస్లేటివ్కి సంబంధించింది కానీ, ఒక సోవరెన్ పవర్కి సంబంధించింది కానీ, ఒక బాడీకి సంబంధించింది, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కానివ్వండి, ఒక కంపెనీ కానివ్వండి, ఏదైనా అటువంటి కొన్ని రైట్స్, కొన్ని ప్రివిలేజెస్, కొన్ని హక్కుల గురించి మెన్షన్ చేసి ఉంటే దాన్ని చార్టర్ అని అంటాం అనమాట. రైట్. అలాగే కాన్కర్డ్ అన్నా కూడా మనకి ఇంచుమించుగా అది అగ్రిమెంట్ కానీ, లేదంటే కొంతమంది పీపుల్ మధ్యలో ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని మెన్షన్ చేస్తూ మనం దీన్ని కాన్కర్డ్ అని పిలుస్తాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫార్మల్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 ఆర్ మోర్ నేషన్స్, దాన్ని ప్యాక్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ అంటున్నారు. అంటే సెంటెన్స్ మనకి ప్యాసివ్ వాయిస్లో ఉంది. ద న్యూస్ పేపర్ వాజ్ రెడ్ బై మీ. సో దిస్ ఇస్ వెరీ ఈజీ. ఐ రీడ్ ద న్యూస్ పేపర్. దట్స్ ఇట్. ఓకే. యా. నెక్స్ట్ క్వశ్చన్. Select the most appropriate synonym of the underlined word అంటున్నారు. In order to support countries with a concerted approach for an inclusive and government-led damages, losses and recovery needs, as well as the development of comprehensive recovery plan, the European Commission, the World Bank and the United Nations adopted the Post-Disaster Needs Assessment (PDNA) process in 2018. So, government for an inclusive and government-led damages in order to support countries with a concerted approach. సో దీనికోసం ఈ యొక్క డెవలప్మెంట్ కోసం ఏం చేశారు? డెవలప్మెంట్ ఆఫ్ ఏ కాంప్రహెన్సివ్ రికవరీ ప్లాన్. దీనికోసం యూరోపియన్ కమిషన్ వీళ్ళందరూ కలిపి ఒక ప్రాసెస్ని, పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్మెంట్ అనే ప్రాసెస్ని తీసుకొచ్చారు అని చెప్తున్నారు. ఇక్కడ కాంప్రహెన్సివ్ రికవరీ ప్లాన్ అనే దానికి మీనింగ్ ఏంటి? కాంప్రహెన్సివ్ అంటే ఏంటి? విచ్ హ్యాస్ ఆల్ ఎలిమెంట్స్, రైట్? లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికవరీస్ని, లాసెస్ని కవర్ చేయడానికి కాంప్రహెన్సివ్ రికవరీ ప్లాన్ అంటే వాటికి సంబంధించినటువంటి అంత ఇన్ఫర్మేషన్ని మైండ్లో పెట్టుకుని, ఇట్ ఈస్ కాంప్రహెన్సివ్ అంటేనే కంప్లీట్గా ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఓకే. సో దీనికి సినోనిమ్ అడుగుతారు. సినోనిమ్ ఇక్కడ ఇచ్చినట్టు చూడండి, సస్టైనబుల్, క్లియర్, కంప్లీట్ అండ్ రిస్ట్రిక్ట్. సో కంప్లీట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటున్నారు. మస్కిటోస్ డాష్ ఇఫ్ దెర్ ఇస్ నో వాటర్ లాగింగ్. ఓకే. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే అకార్డింగ్ టు దిస్ సెంటెన్స్, మస్కిటోస్ డాష్ ఇఫ్ దేర్ ఈజ్ నో వాటర్ లాగింగ్ అంటున్నారు. వాటర్ లాగింగ్ లేకపోతే అవి అక్కడ ఏం జరగదు. బ్రీడా, విల్ నాట్ బ్రీడా, విల్ హ్యావ్ బీన్ బ్రీడింగా. ఓకే. సో ఇక్కడ కరెక్ట్ యూసేజ్ వచ్చేటప్పటికి విల్ నాట్ బ్రీడ్ అనమాట. అవి బ్రీడ్ చేయలేవు ఇఫ్ ద వాటర్ ఇస్ నో వాటర్ లాగింగ్. ఓకే. సో మస్కిటోస్ విల్ నాట్ బ్రీడ్ ఇఫ్ దేర్ ఇస్ నో వాటర్ లాగింగ్. యా. నెక్స్ట్ select the most appropriate option that can substitute the underlined segment in the given sentence అంటున్నారు. if there is no need to substitute it,
సెలెక్ట్ నో సబ్స్టిట్యూషన్ అని అంటున్నారు. డెలిగేట్స్ ఆఫ్ ద కాన్ఫ్లిక్టింగ్ కంట్రీస్ ఫార్మల్లీ మీట్ ఎట్ కాన్ఫరెన్స్ టు ఐరనింగ్ అవుట్ దేర్ డిఫరెన్సెస్. సో ఈ యొక్క అండర్లైన్డ్ వర్డ్కి టు ఐరనింగ్ అవుట్ ద డిఫరెన్సెస్ అనేది రాదు మనకి. క్లియర్గా ఇది చాలా ఈజీ క్వశ్చన్. టు ఐరన్ అవుట్ అని వస్తుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఐరనింగ్ అవుట్ టు ఐరన్ అవుట్, దానికోసం టు ఐరన్ అవుట్ డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేటివ్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఆఫ్ ద సెంటెన్స్ అంటున్నారు. ఇక్కడ మనకి డేంజరస్ అని ఇచ్చారు. డేంజరస్ అనే దానికి సినోనిమ్ ఈ సెంటెన్స్ లో ఏ పదంలో ఉంది అంటున్నారు. ఓకే, ఇక్కడ ఇచ్చారు ఈ సెంటెన్స్ లోని పదాలన్నీ ఇక్కడ ఇచ్చారు. ద ట్రాఫిక్ పోలీస్ హ్యావ్ రిలీజ్డ్ ఎ సేఫ్ అడ్వైజరీ దట్ డ్రైవింగ్ వితౌట్ సీట్ బెల్ట్స్ ఈజ్ రిస్కీ, బెనిఫిషియల్ అండ్ ఫియర్ఫుల్ ఫర్ హ్యూమన్ లైఫ్. అఫ్ కోర్స్ సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్, డేంజరస్ కి సినోనిమ్ సేమ్ మీనింగ్ రిస్కే కదా, బెనిఫిషియల్ కాదు, సేఫ్ కాదు, రిలీజ్ కాదు. నెక్స్ట్ చూడండి, చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ అంటున్నారు. మెనీ అనలిస్ట్ ఆర్ టిప్పింగ్ స్టేబుల్ బ్లూ చిప్ కంపెనీస్ టు వెదర్ ద స్ట్రామ్ అని అంటున్నారు. వెదర్ ద స్ట్రామ్ దేనికి? టు వెదర్ ద స్ట్రామ్ అంటే బేసిక్గా టు డీల్ విత్ టఫ్ సిచ్యువేషన్స్ అని చెప్పచ్చు, డిఫికల్ట్ సిచ్యువేషన్స్. అటువంటి హామ్ లేకుండా, వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని చాకచక్యంగా హ్యాండిల్ చేయడం అనమాట. ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా. సో దీనికి మనం ఏం చేయాలి, మీనింగ్ అనేది కనిపెట్టాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మీనింగ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, టు డీల్ విత్ ద సిచ్యువేషన్స్ వితౌట్ బీయింగ్ హార్మ్డ్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎటువంటి టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాక టు వెదర్ ద స్ట్రామ్ అంటే బేసిక్గా యువర్ sustaining even in the storm. Next, coming to our very own passage reading, close test. Let's complete this. ఎందుకంటే ఇటువంటి పెద్ద ప్యాసేజీలు ఇచ్చినప్పుడు మీరు సెంటెన్స్ వైజ్ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది. ఎనీ డాష్ దట్ రివాల్వ్స్ అరౌండ్ ద ప్లానెట్ ఈజ్ ఎ శాటిలైట్. ఎనీ డాష్ అన్నారు. ఈ డాష్కి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? పీస్, బీయింగ్, బాడీ, ఆబ్జెక్ట్. చూడండి, ఎనీ డాష్ దట్ రివాల్వ్స్ అరౌండ్ ప్లానెట్ అన్నారు. ప్లానెట్లో తిరిగేవి, మనకి స్పేస్లో తిరిగే వాటిని మనం ఏమంటాము? ఆబ్జెక్ట్స్ అంటాం. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పీస్ కాదు, బీయింగ్ అంతకన్నా కాదు, ఎనీ బాడీ కూడా కాదు. సో ఎనీ ఆబ్జెక్ట్, అక్కడ ఏదైనా ఉండనివ్వండి, దాన్ని మనము ఎనీ ఆబ్జెక్ట్ దట్ రివాల్వ్స్ అరౌండ్ ద ప్లానెట్ ఈస్ శాటిలైట్. Okay, Mother Earth has a natural satellite in the moon. The Earth is circled by a lot of man-made or artificial satellites. In 1957, the Soviet Sputnik was the first to be dash into space. First to be dash into space. చూడండి, అది లాబ్డా, లాంచ్డా, ఫ్లోటెడా, టాస్డ్. ఫ్లోటెడ్, టాస్డ్ కాదు, లాబ్డ్ కూడా కాదు, లాంచ్డ్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ శాటిలైట్ కాబట్టి. In 1957, Soviet Sputnik was the first to be launched into the space. Launch చేశారు అని అంటాం కదా, satellite launching అంటాం. There are currently a number of artificial satellites launched into space by various nations. These satellites make it possible for us to talk on phone, watch television, predict the weather map, the various surfaces of the earth, and learn more about the world in which we live. Okay, how does a satellite get started? It is typically launched into space by means of a rocket. After ascending into the thinner air layers above the Earth, the satellite is released from the rocket. For a successful satellite launch, a rocket's speed is carefully calculated and controlled. Every object in space is pushed towards the Earth's center by gravity. The inertia of motion will propel the object into space if it has own velocity of motion. When the orbital velocity is exactly right, these two opposing forces are balanced, causing the satellite to dash toward the Earth while still hovering over its surface. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి, మైగ్రేట్, మూవ్, స్టిర్, జంప్. ఇక్కడ ఏమంటున్నారు? కాజింగ్ ద శాటిలైట్ టు డాష్ టువర్డ్స్ ద ఎర్త్ అంటే ఎర్త్ వైపు వెళుతోంది. మైగ్రేషన్ కాదు, మైగ్రేట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వెళ్ళిపోవడం, అక్కడ స్టే అవ్వడం. ఇది మూవ్ అవుతుంది నెమ్మదిగా ఆ యొక్క ఫోర్స్కి. కాబట్టి ఇక్కడ మూవ్ అనేది, స్టిర్రింగ్ అంటే తిప్పడం, జంపింగ్ అంటే జంప్ చేయడం, ఈ రెండు కాదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టు మూవ్, ఈ యొక్క ఫోర్స్ వల్ల మనకి ఈ ఫోర్సెస్ అనేవి బ్యాలెన్స్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? శాటిలైట్ అనేది మూవ్ టువర్డ్స్ ఎర్త్ వైల్ స్టిల్ హోవరింగ్ ఇట్స్ సర్ఫేస్.
Okay, a satellite is said to be in a geostationary orbit when it completes one revolution around the Earth in a 24-hour period. It does not change when compared to a point on the surface of the Earth. Okay, these orbits are typically used by satellites for communication and weather. The camera on the weather satellites takes pictures and sends them back to Earth. These are helping aid in weather forecasting. Radio receivers and amplifiers on communication satellites can dash waves back at frequency that is different from the one the satellite రిసీవ్డ్. ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ నుంచి చదవండి. మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇట్లాంటి పెద్ద పెద్దవి ఇచ్చినప్పుడు ఒకటి మనకు అర్థమవుతూ అట్లా జాయిన్ చేసుకుంటూ పోవడం, రెండోది సెంటెన్స్ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి ఇంకొకసారి చదవడం. రేడియో రిసీవర్స్ యాంప్లిఫైర్స్ ఆన్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ కెన్ డాష్ వేవ్స్ బ్యాక్. చూడండి, లొకేట్, సెండ్, డెలివర్, డిశ్చార్జ్. డిశ్చార్జ్ కాదు, డెలివర్ కాదు, లొకేటా, సెండా. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ sending the waves back at a frequency. Send is the correct answer. Satellites can send waves. It's not can locate. It is not exactly locating it. Waves ni venaki పంపిస్తోంది. So send is the correct answer. Okay, next చూడండి. The beaming frequencies of satellite that are parked too close to one another must not interfere with one another. అలాగే television signals can be transmitted from one location to other using the broadcast satellites, and scientists can dash scientific data from numerous satellites. Scientists can dash scientific data from numerous satellites అంటున్నారు. 1 minute. యా, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? యాక్సెస్, ఎంట్రీ, అప్రోచ్, ఇంగ్రెస్. సైంటిస్ట్ కెన్ ఎంట్రీ కాదు, అప్రోచ్ కాదు, ఇంగ్రెస్ కాదు, యాక్సెస్ అనమాట. డేటా అనేది ఎప్పుడైనా సరే యాక్సెసిబుల్ అనమాట. సో దీనివల్ల ఈ యొక్క శాటిలైట్స్ వల్ల సైంటిస్ట్స్ దే కెన్ యాక్సెస్ ద సైంటిఫిక్ డేటా ఫ్రమ్ న్యూమరస్ శాటిలైట్స్ అనమాట. ఈ శాటిలైట్స్ వల్ల డేటా అనేది యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 24th July Tier 1 English paper Shift 3 అనమాట. Okay, so see you in the next video. Thank you so much.